ఇక్కడనేనా బ్రదర్ మీరు? ఇక్కడే అన్న లోకల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ప్రెజెంట్ 35 ఇయర్స్ నుంచి మా సరే ఇంట్లో ఇప్పుడు వాళ్ళు. ప్రభుత్వం ఈ 9 నెలలు వచ్చిన తర్వాత ఇది 9 నెలలు అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు హైడ్రా అని ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చింది. ఉన్న ఇళ్ళని కూల్చేస్తా అంటుంది కదా! ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఉన్న ఇల్లు కూల్చడానికి ఏం లేదు. అక్కడ ఎన్నో వరదలు వచ్చినాయి ఇప్పటికి చాలా టైం. వరదలు వచ్చినప్పుడు అయితే ఏ ఇంటికి ఏం ప్రాబ్లం రాలేదు ఇంతవరకు. ఇప్పుడు కొత్తగా వచ్చి మేము ట్యాంక్ బండ్ నీళ్ళు వదులుతాము, సాగర్ నీళ్ళు వదులుతాము అంటే కాదు పద్ధతి. ఎంతో మంది ఉన్నాయి బయట కబ్జా చేసిన భూములు అవి చేస్తే మనం అనుకోవచ్చు. మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు కష్టపడి ఇండ్ల పనికి పోయి అవి చేసి ఇల్లులు కట్టుకుంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చి కూల కొడతామంటే పద్ధతి కాదు కదా అది. మూసి సుందరీకరణ అని చెప్పేసి మూసిని పూర్తిగా సాఫ్ చేస్తాము. దాంట్లో ఉంటే వాసన కంపు రావద్దు. దాని ఒక రకమైన కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి లండన్‌లోనో ఆడిడ మీటింగ్‌లు పెడుతుండు. సో ఏం చెప్తావు దీని గురించి? రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా పెట్టి 9 మంత్స్ నుంచి దాని ముందైతే ఉన్నది ప్రభుత్వం కేసీఆర్ ఉండే దానికి ముందున్న అప్పటి నుంచి రాలేంట వాసన. ఇప్పుడు కొత్తగా ఏడొస్తుంది మాకు లేని ఇబ్బంది ఆయనకి ఎందుకు ఇబ్బంది? మేము మంచిగానే ఉంటున్నాం కదా ఇక్కడ. వరద వచ్చినా ఏమొచ్చినా మాకు మంచిగానే ఉంది అంతా. అంతే ఇంకా ఏం లేదు ఇక్కడ. కూలగొడతా అంటే ఊకునేదే లేదు అసలు ఎవరు. బస్సు వాళ్ళందరూ మా యూత్ అయినా సరే ఊకునేదే లేదు. ఇప్పుడు మీ ఫ్యూచర్ జనరేషన్ రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? వేరే దగ్గర ఇల్లు ఇస్తా అంటే పూర్తిగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు మీరు. మంచి సిటీ, తెలంగాణ క్యాపిటల్ సిటీ. రేవంత్ రెడ్డి ఎక్కడో ఇల్లు ఇస్తా అంటుంది కదా! ఏం చెప్తావు మరి? ఎక్కడైతే తీసుకోవడానికి ఏం లేదు. ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు మా దోస్తు వాళ్ళ ఇంట్లో. డబుల్ బెడ్రూమ్ ఏడ సంసారం చేస్తారు అందరూ? చేయలేరు కదా. ఎట్లా చేస్తారు? ఒక్కొక్క ఇంటికి బయట కట్టిమను ఒక్కొక్కళ్ళకి 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ అలాగా. ఎక్కడ కట్టేయమంటారు మరి? ఒకవేళ ఇప్పుడు ఎక్కడైతే మూసి లేకుండా ఉందో ఆ లోకల్లోనే కట్టిమను. బయట పోయితే బతకలేరు కదా ఎవ్వరు. కరెక్టే కదా. బయట అయితే ఎవరు బతకలేరు. కాబట్టి ఏమున్నా ఇక్కడే మాట్లాడాలి, ఇక్కడనే ఏమున్నా చేయడానికి. బస్సులు ఉంటామన్న బస్సు వదిలిపెట్టి పో అంటే ఏడికని పోతాం మేము. ఇప్పుడు మా ఇల్లులు ఇన్నే ఉన్నాయి. 20 ఏళ్ళ సంది ఉన్నాం మేము ఇన్నే. పుట్టింది పెరిగింది మొత్తం ఇదే బస్సు. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోరు మేము కూల్ చేస్తామా అంటే ఎవనమ్మ సొమ్మిది కూలువనికే. మేము కష్టపడి మా అమ్మ వాళ్ళు కష్టపడి కొనుక్కొచ్చి కొన్నారు, కట్టిరు, అప్పులు చేసి మరీ కట్టుకున్నాం ఇల్లులు మేము. ఇప్పుడు కూలగొడతాము మీరు ఉండొద్దు అంటే ఏడికి పోతాం మేము? మాకు వేరే కాడ ఏడపోయినా మేము బతకలేము. మాకు ఇదే బస్సు, అందరం ఇన్నే కలిసిమెలిసి ఉన్నాము. ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు? అందరం కలిసిమెలిసి ఉన్నాం మేము బస్సులో. ఇప్పటివరకు మాకేం ప్రాబ్లం రాలేదు మాకు బస్సులో. కాదు బ్రో, ఇప్పుడు కూల్ చేస్తామని మీకు ఎట్లా తెలిసింది? కూల్ చేస్తామంటే న్యూస్లో చెప్తున్నారు, అది చెప్తున్నారు. ఇప్పుడు న్యూస్‌లో తప్ప మీ దగ్గరికి ఏ ఒక అధికారి గాని నాయకులు గాని ఎవ్వరు రాలేరంట. అందుకనే మేము ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకుంటలేదన్న. మేము ఎంతమంది అయితే యూత్ ఉన్నామో అందరం నించుంటాం బరాబరు. మా ఎంతమంది అయితే ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళు ఈడ వచ్చి నించుంటారు గులగొట్టేదాకా వస్తే. అప్పుడు మేమేందో మేము గిట చూపిస్తామన్నా. అప్పుడు గరీబోడు ఎట్లుంటాడో అప్పుడు చూస్తాం మేము గిట. చేతిలో ప్రభుత్వం ఉంది, మా చేతిలో దమ్ము ఉంది అంతే. తేడా ఏం లేదు అక్కడ. వాళ్ళకి ప్రభుత్వం ఉందని వాళ్ళు ఇందన్నా మాట్లాడవచ్చు. మా దగ్గర ప్రభుత్వం లేదు కదా. అందరం బస్సు మొత్తం కలిసి అయినా ధర్నా చేస్తామన్నా. మేము చచ్చిపోతాం కావాలంటే మేము, కానీ మేమైతే వదులుకునే ప్రసక్తే లేదన్న. ఇల్లులు అయితే మేము వదులుకోం. కాచి కూడా బొందలగడ్డ ఉంది కదన్నా, బొందలగడ్డ కూడా బఫర్లో ఉంటాడు ఆయన. బొందలగడ్డ బఫర్లో ఉంటే రేపు ఎవరైనా చచ్చిపోతే ఎక్కడ కలవాలి సార్? ఎక్కడ కలవాలి? రేవంత్ రెడ్డి చచ్చిపోతే ఆయన ఎక్కడ కలవాలి? ఆయన రోడ్డు మీద కలవాలనా? బొందలగడ్డ కూడా చేసుకుంటాడు అన్న. ఎవరైనా జరైనా బుద్ధి ఉన్నోడు చేస్తారు పని? బుద్ధి ఉన్నోడు చేస్తాడా? బొందలగడ్డ తీసుకున్నాడా సార్? అది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఒక్కొక్కరు ఉన్నారు సార్ ఆడ. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్ని పేపర్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, పట్టా ల్యాండ్స్ అన్నీ ఉన్నాక కూడా ఈ పని చేస్తే ఏ సీఎం కూడా ఇట్లా చేయలేదు సార్ ఇప్పటిదాకా. బ్యూటిఫికేషన్ చేయాలి వద్దని అంటలేరు ఎవరు, కానీ పబ్లిక్కి అంతా చూసుకుంటూ చేయాలి. ఏంటంటే ఇప్పుడు బ్యూటిఫికేషన్ అని మొత్తం పబ్లిక్కి వందల కొద్ది ఇండ్లు పోతున్నాయి. ఎంత బాధపడుతున్నారు మనుషులంతా. రిటర్నింగ్ వాళ్ళు కట్టండి. దానికి హైట్లో రిటర్నింగ్ వాళ్ళు కడితే అందులోకి నీళ్ళు పోవా, అందులోకి శుభ్రం కావా? రిటర్నింగ్ వాళ్ళు కట్టి మొత్తం సిటీని నాశనం చేస్తే ఎట్లా సార్? అది మొత్తం సిటీ నాశనం చేస్తే ఎట్లా? సగం హైదరాబాద్ ఖాళీపోతుంది, సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి హైడ్రా విషయంలో? దీని గురించి రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి. వీళ్ళకు ముట్టొద్దు, గరీబోళ్ళకు ముట్టొద్దు. గరీబోళ్ళు వాళ్ళు 30-40 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి, లైట్ బిల్ ఉంది, నల్లా బిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాక మీరు ఇల్లీగల్ ఉన్నాయి ఎట్లా చెప్తారు సార్ మీరు? అన్నీ ఉన్నాయి మా దగ్గర, అన్నీ అయినాయి. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి? మరి అన్ని వేస ఆలోచన సార్, అంత పబ్లిక్ ని పరేషాన్ చేయడానికి. దేని గురించి ఇట్లా? సీఎం అంటేనే ప్రజలకు మంచి చేయడానికి ఉన్నాడు కదా. దేనికి అనుకున్నాం మనము దోకా తిన్నాం. ఆయనకు ఓట్లు వేసి. ఇటువంటి సీఎం ఎప్పుడు చూడలే. నాకు 55 ఏళ్ళు ఇప్పటిదాకా ఇటువంటి సీఎం ఎప్పుడు చూడలే. ఇటువంటి వేస్ట్ సీఎం ఇప్పటిదాకా చూడలే నేను. ఇంతమంది సీఎంలు వచ్చారు, ఇంతమంది వచ్చారు, కానీ ఎవడు ఇంత పబ్లిక్కి సతాయించలే. ఎవరు సతాయించలేదు ఇప్పటిదాకా. చేయండి మూసి సుందరీకరణకి మేము ఆపోజిట్ కాదు.
చేయండి, మేము కూడా help చేస్తాం దానికి. మేము కూడా దానికి కానీ- సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి అమలు చేసిన వాళ్ళకే ఇస్తలేడు. వాళ్ళు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఇలా డబల్ బెడ్రూమ్ ఎప్పుడెప్పుడు చేస్తావా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఇండ్లు కూడా కొట్టి మాకేడిస్తాడు అతని. ఆదుకుంటాం అంటుంది కదా మరి ఏం రేవంత్. ఆదుకుంటాడు సారు? ఏం ఆదుకుంటాడు? కట్న ఇండ్లు కూడా కొట్టని ఇంకా వచ్చి ఏం ఆదుకుంటాడు? ముత్త మంచం అంతా డబల్ బెడ్రూమ్ ఇస్తే మా ఇంట్లో 17-18 మంది ఉండము. ఆ ఒక డబల్ బెడ్రూమ్ సరిపోతుందా మాకు? సరిపోతుందా సారు? మరి ఏం కావాలి, ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మా ఇండ్లు మాకే కావాలి, మా ఇండ్లు మాకే కావాలి. ఆయన ఏం గూలగొట్టద్దు. మా గురించి ఆయన కష్టపడే అవసరం లేదు. మేము కష్టమో నిష్టమో చేసి కూలో నాలో చేసి అడక్క తిని ఇండ్లు కట్టుకున్నాము. మా జాగా మా ఇండ్లు మాకుంటే చాలు. ఆయన కూలగొట్టి ఆయన గొప్ప పేరు తెచ్చుకునే అవసరం లేదు. ఎక్కడో రాజ్యం వెళ్ళి గొప్ప పేరు తెచ్చుకోమాను. ఆ కాలువని మంచిగా చేస్తాం అంటుండు కదా మరి. ఒక గోడ కట్టమాను నీళ్ళు రాకుండా. ఒక మంచి లోతు నీళ్ళు ఎంత వరకు వస్తావో అంత వరకు కాలువ గోడ కట్టమాను. మంచి హైట్ గోడ కట్టమాను. గోడ కడితే మాకు కూడా షేప్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి ఏలి గోడ కట్టిండు, మాకు నీళ్ళు రాకుండా మాకు మంచిగా చేసిండని మేము ఆ సార్కి మొక్కుతాం. గోడ కట్టమాను, నీళ్ళు రాకుండా గోడ కట్టమాను, దానికి ఒప్పుకుంటాం. 30-40 ఏండ్ల సంది నీళ్ళు రాంది ఇప్పుడు వస్తున్నావే సార్ నీళ్ళు? మాకు పాములు తేళ్ళు అవన్నీ మా ఇండ్లలోకి వచ్చినప్పుడు కూడా ఎవడు రాలేదు. ఇప్పుడు మేము బిల్డింగ్లు కట్టినాక కళ్ళు మండి కూలగొట్టడానికి వచ్చిండు. మళ్ళీ అప్పుడు ఏమో అడగలేదు కదా, మీకు పాములు తేళ్ళు వస్తావమ్మా, మీరు ఈ గడిచేనులు ఎట్లుంటారు, మీరు అంతా ఈ నేలలు ఎట్లుంటారు అని అప్పుడు ఎవడు అడగలే. ఇప్పుడు మా ఇండ్లు చూసి కళ్ళు మండి కూలగొట్టడానికి వస్తున్నాడు. మాకు అవసరం లేదు. మూసి పక్కకు ఇండ్లన్నీ తీసేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడమా, లేకుంటే మూసి నీళ్ళని మంచిగా చేయడమా? మూసి సుందరీకరణ అంటే మంచినీళ్ళని మంచిగా చేయడమే కదా. ఆ డ్రైనేజ్ లైన్లు అన్నీ దాంట్లో కలవకుండా డ్రైనేజ్ లైన్లను వేరే సైడ్ కలిపి చాలా పెద్దగా ఉంది కాలువ. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అంత పెద్ద కాలువలో దాన్ని అంతా పొడిత తీసి కొద్దిగా లోతు తీసి ఇక్కడ రిటైర్డ్ వాల్ కట్టి దాన్ని చేసుకుంటే నడిచిపోతుంది కదా. దానికి మా అంటే 10,000 కోట్లు ఖర్చు అవుతాయేమో. ఇంకా 1,40,000 కోట్లు పెడితే హైదరాబాదే మంచి డెవలప్ అవుతుంది కదా. 1,50,000 కోట్లు తీసుకొచ్చి మూసీ నదిలో వాడేస్తున్నాడు. ఉన్న పేదల్ని తీసుకుపోయి రోడ్డు మీద వాడేస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది కదా, ఎట్లా చూస్తారు మరి? హైడ్రా పేదవాళ్ళని కొట్టిండొచ్చు. పేదవాళ్ళని కొడితే వాళ్ళకి ఇది కాకుండా ఇంకో 10 ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదైనా వేరే వాళ్ళదైనా ఎవరిది పోవాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళది పోయినా మాకేం లాభం లేదు, వాళ్ళది ఉన్నా మాకేం లాభం లేదు. కానీ మా ఇంట్లో జోలికి ఎవరు రావద్దని చెప్తున్నాం మేము. మీకు ఇప్పుడు నోటీసులు కానీ ఏమైనా చెప్పిలా అంటే నంబర్ వేసుకుంటాను వెళ్ళలేక చెప్పిలా ఉండండి ఈ రోజు వెళ్ళిపోండి అని? నంబర్లు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు. మరి మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ కూల్ చేస్తులని? ఇప్పుడు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మరి అందరూ పోలీసులు కూడా వచ్చిండ్రు, వెళ్ళిపోయినరు.